సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వసిపిట్ట కబుర్లు. ఇప్పుడైతే మేము భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. మేమైతే ఆటో తీసుకున్నాం అనమాట. మాకైతే 120 అయితే పడింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తాను. సో ఇక్కడైతే చెప్పులు ఇద్దాం రండి. వెళ్దాం. ఇదైతే ఒక హైట్ లాగా ఉందన్నమాట. సో ఇలా అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇట్స్ లైక్ ఆ హైక్ లాగా కూడా ఉంది. శివుడు పార్వతి అక్కడ వైట్ కలర్లో అదేంటి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అది కూడా కొండ మీద అయితే కట్టారు. సూపర్గా ఉంది కదా. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఎవరికి కాలు నొప్పి వస్తుందో వాళ్ళకి ఇక్కడ సిట్టింగ్ రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ సో ఇలా ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. అండ్ ఫ్రీ చెప్పుల స్టాండ్ కూడా ఉంది. మేమైతే ఫ్రీ చెప్పుల స్టాండ్లో అయితే పెట్టుకున్నాము. సో దర్శనం చేసుకోవడానికి ఇప్పుడైతే వెళ్తున్నాము. సో లెట్స్ గో విత్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. టికెట్ కౌంటర్ అన్నమాట. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. సో లెట్స్ గో. మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్తున్నాము. దర్శనం చేసి వచ్చేసాము. ఏంటి పెద్ద బొట్టు అనుకున్నారు కదా, సోమ అంటే అమ్మవారు ఎంత బాగున్నారు తెలుసా. కళ్ళకి అంత బాగుంది. ఇంత ఐస్ వెరీ నైస్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము ఇది అయిపోయిన తర్వాత అద్దాల మేధాల వచ్చాము. సో ఇక్కడైతే అద్దాల్లో అమ్మవారు అయితే ఉంటారు. చాలా బాగుంది. 100 రూపీస్కి గోత్రం కూడా చదువుతున్నారు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ వాటర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అయితే నీరెడ్మి చెట్టు అయితే ఉంది, బ్యానియన్ చెట్టు ఉంది. అండ్ చూసారు కదా, వెరైటీగా విచిత్రంగా ఉంది కదా. ఒక రాక్ మీద దాని రూట్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పెరిగింది. సో గ్రేట్ నో బ్రో. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన కింద కూర్చోడానికి కూడా టైం ఉంది. అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా చెప్పుల స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే అదేం చెట్టు పెట్టి ఒక వాల్ కట్టారు. ఇది ఏంటిది, గురువు అక్కడ కూర్చుంటున్నారు. మీ గురువు తెలిసే ఉంటారు మీకు. చాలా బాగుంది. అట్లే సో ఇదైతే గోశాల అన్నమాట. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఫీల్డ్స్ ఇంకా వాటర్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. గోశాల అండ్ గోమాతలు అయితే ఉన్నారు. So if you like this video, please like, share and subscribe. Bye.